చేస్తానని రోజుకొక అబద్ధం కల్పించుకొని ఈ ప్రజల మధ్య తిరగటమే తప్ప దీంట్లో అసత్యం ఎంతుందో సత్యం ఎంతుందో ఇప్పుడు నేను చూపించిన ఆధారాల ప్రకారం ఈ అబద్ధాలు రావు, డ్రామాలు రావు. ఏదో అధిపతి శకుని మామ సమాధానం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే మీకు కమిషన్ వచ్చేంత వరకు మీ ప్రభుత్వంలో మీ కుటుంబానికి సంబంధించిన ఆస్తుల పంపకాలకు సంబంధించిన విషయాలు వచ్చేంత వరకు అవి పరిష్కరించుకునేంత వరకు డ్రామాలు రావు, అబద్ధాలు రావు. శకుని కూతురికి కూడా ఇవ్వాల్సిన వాటాలు ఇయ్యరు. ఆమె కూడా అనేక ఆరోపణలు చేసింది అబద్ధాలు రావు మీద. ఏ ఒక్క ఆరోపణలకైనా ఈ అబద్ధాలు రావు సమాధానం చెప్తుండా? కాళేశ్వరం దగ్గర ఎత్తుకుంది డైరీలు, ఏదైతే ఫామ్ ఉందో వారి డైరీ గురించి ఎత్తుకుంది. ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన అనేక భూముల్లో మళ్ళా తిరిగి ఎలా కబ్జా చేసిందో ఎత్తుకుంది. ఏ ఒక్కటైనా సమాధానం చెప్పిండా ఆ శకున మామ కూతురికి? నేను అడిగిన ప్రశ్నలు కాదు ఇవన్నీ, నేనేసే ప్రశ్నలు కాదు. అంటే ఈ నాదరగుల్ ల్యాండ్కు సంబంధించిన దాంట్లో ప్రతిదీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. రిజిస్ట్రేషన్ జరిగింది 2014 నీ ప్రభుత్వంలో, 2016లో బుటిషన్ చేసింది నీ ప్రభుత్వంలో, ఎస్ఎల్పి 2022లో వేస్తే కనీసం కౌంటర్ కూడా నువ్వు వేయకపోతే 2025 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి కౌంటర్ వేసి ఇది ప్రభుత్వం భూమిని కొట్లాడుతుంది. మేము 2021 నుంచి 2022 చివరి వరకు దాని చుట్టూ రేకులు పెట్టించి చుట్టూ రెడ్డించింది నీ టైంలో. మరి ఈ ప్రభుత్వానికి ఏమి సంబంధం? ఎందుకు ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్ని, నన్ను, ఇంకొకరిని ఎందుకు లాగుతున్నావు? ఇంకొక విచిత్రమైన ఆరోపణలు చేస్తున్న దీంట్లో నా కొడుకు హర్షారెడ్డి గురించి చెప్తాడు. దీంట్లో పార్ట్నర్ అంటాడు. ఏ 3 కంపెనీలు అయితే ఈనాడు ఈ ప్రాపర్టీని క్లెయిమ్ చేస్తున్నాయో, ఏది ఈ భూమి మాదని క్లెయిమ్ చేస్తున్నాయో ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో నా పిల్లం కానీ, నా కొడుకు కానీ, నా కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో ఉంటే ఛాలెంజ్ అబద్ధాలు రావు. ఏదో మ్యాటర్ తీసుకొచ్చి ఎక్కడదో అవుట్డేటెడ్ కేసు తీసుకొచ్చి ఆ అవుట్డేటెడ్ కేసుని ఇదిగో అని ఒక అబద్ధాన్ని పేపర్ చూపించినట్టు చిత్రీకరించొద్దు, ఖబర్దార్ అని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఇక రెండో విషయం వట్టెనాగులపల్లి. ఇదొక భాగవతం, ఇదొక పచ్చిబూతు. ఇది షా కుటుంబానికి సంబంధించిన కుటుంబ పంచాయతీ. వాళ్ళందరూ కుటుంబ సభ్యులు. ఎప్పుడో 60-70 సంవత్సరాల క్రితం కొనుక్కున్న భూమి అది. ఆ కుటుంబానికి సంబంధించిన భూమిలో దాంట్లో ఒక పార్ట్నర్ దగ్గర ఆ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ టైంలో జరిగింది ఏదైతే ఉందో ఈ వట్టెనాగులపల్లికి సంబంధించింది కుటుంబ విషయాన్ని తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి అంటగడతాడు. ఈ ప్రభుత్వంలో ఉండే మంత్రులకు అంటగడతారు, వారి కుటుంబ సభ్యులకు అంటగడతాడు. అసలు అక్కడ యథార్థం ఏంటి? దాంట్లో నిస్వార్థం ఏంటి? ఏ లాభ ఆక్షేపణ లేకుండా ఈ అబద్ధాలు రావు గాని, ఈ డ్రామాలు రావు గాని,
శకుని మామ గాని ఏ లాభ ఆక్షేపణ లేకుండా ఇటు పుల్ల తీసి ఇటు బెటరు. దీంట్లో ఈరుకొచ్చిన లాభం ఏంటో డ్రామా చూపిస్తాను. ఈ షా కుటుంబానికి సంబంధించిన ఒక కుటుంబ సభ్యుడి దగ్గర ఒక కంపెనీ డెవలప్మెంట్ తీసుకుంది. ఆ కంపెనీలో నా కొడుకు కూడా భాగస్వామి, నలుగురితో పాటు నా కొడుకు భాగస్వామి. ఆ కంపెనీ డెవలప్మెంట్ కి తీసుకుంటే ఆ డెవలప్మెంట్ కు సంబంధించిన ఆస్తి, ఆ షా కుటుంబానికి సంబంధించిన ఆస్తి, అక్కడ ఉండే సర్వే నెంబరు మీకు ఒక్క 2 నిమిషాల్లో దీన్ని స్పష్టంగా మీకు మీడియా మిత్రులకే కాదు రాష్ట్రంలో ఉండే ప్రజానికం కూడా చూస్తుంది, ఒక్కొక్కటి చూడాల్సిందిగా విన్నవించుకుంటున్నాను. ఇది ఈ వట్టినాగులపల్లిలో వారు చెప్తున్న భూములు. ఇది వట్టినాగులపల్లిలో వారు చెప్తున్న భూములు. ఈ భూముల్లో ఏందయ్యా అంటే ఈ గ్రీన్ కలర్ కి సంబంధించింది ఆ ఓము ఈ ఓము అని ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది కదా. ఈ అబద్ధాలు రావు, ఈ డ్రామాలు రావు. ఈ శకుని మామకు సంబంధించిన సంస్థ ఆ ఓము ఈ ఓము అనే ఒకటి ఉంటుంది. ఈ డాక్యుమెంట్ కూడా మీకు ఇస్తా. ఈ ఆ ఓము ఈ ఓమికి సంబంధించిన సంస్థ ఇదిగోండి ఈ గ్రీన్ కలర్ కి సంబంధించింది డెవలప్మెంట్ కి తీసుకుంది. ఈ బ్లూ కలర్ కి సంబంధించింది ఇంకొకరు తీసుకున్నారు. దాంట్లో నా కొడుకు ఒక భాగస్వామి. ఇక ఈ రెడ్ కలర్ కి సంబంధించింది ఆ షా కుటుంబంలో కొట్లాడే పంచాయతీ ఉన్నది. ఇది ఒరిజినల్ గా ఈ భూమి మొత్తం కూడా షా కుటుంబానికి సంబంధించింది, వారు అన్నదమ్ములది. దీంట్లో ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఈ ఓఆర్ఆర్ ని ఏర్పాటు చేసేటప్పుడు ఈ ఓఆర్ఆర్ లో ఈ సర్వే నెంబర్లకు సంబంధించిన కొంత ఆస్తి గవర్నమెంట్ ఎక్వైర్ చేసింది. ఎక్వైర్ చేసినప్పుడు భూమి తగ్గింది. భూమి ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఎవరైతే బలవంతులు ఉంటారో, ఎవరైతే అధికార పార్టీ అందుంటుందో వారు ఇది నాది ఫెన్సింగ్ చేసుకొని ఒక డిమార్కేషన్ చేసుకొని చుట్టూ ఫెన్సింగ్ చేసుకుంటారు. అలా చేసుకున్నదే ఈ గ్రీన్ పార్ట్ ఆ ఓము ఈ ఓము అనే కంపెనీ చేసుకుంది ఒక ఓనర్ దగ్గర నుంచి. ఇది షా కమ్యూనిటీకి సంబంధించింది కాదు, షా వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళు కొంటారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇస్తా. ఈ ఆ ఓము ఈ ఓము ఏదైతే ఉందో వీళ్ళ కోసమని ఈ ఓఆర్ఆర్ లో పోయిన భూమి మాకు సంబంధం లేదని, మా బిట్టు ఇది అని ఈ గ్రీన్ పార్టీకి సంబంధించిన 21 ఎకరాల 28 కుంటలు వీరు పొజిషన్ లోకి వచ్చారు. ఎప్పుడైతే ఓఆర్ఆర్ పోయిందో, ఓఆర్ఆర్ పోయిన తర్వాత ఆ ఓఆర్ఆర్ లో వాళ్ళ షేరు డిలీట్ చేసుకోకుండా ఏదైతే ఉందో ఆ కుటుంబంలో వచ్చిన సమస్య అది. దానికి ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు. దీన్ని 2023 19/8/2023 ఈ 19/8/2023 నాడు ఇది ఒరిజినల్ గా 111 ల్యాండ్. సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం ఇంకా 15 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందనంగా ఈ భూమిని
ఆ శకునమామకు సంబంధించిన ఆవోము ఈవోము అనే కంపెనీ డెవలప్మెంట్ కి తీసుకున్న ల్యాండ్ ని నాలా కన్వర్షన్ ఆనాటి ప్రభుత్వం చేసింది. కేవలం 15 రోజులు 18 రోజులు ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు చేసి దాంట్లో అనేక లావాదేవీలు పెట్టుకుని దాని చుట్టూ ఫెన్సింగ్ చేశారు, రేకులు పెట్టారు, పెట్టి దాన్ని పొజిషన్ లో తీసుకున్నారు. ఈ అమాయకుడైన సర్వే నెంబర్ 245 ఈ షాక్ సంబంధించిన కుటుంబ సమస్యలు ఏదైతే ఉందో ఇప్పుడు మాట్లాడే షాక్ సంబంధించిన దాంట్లో ఈ భూమి అతన్ని రెచ్చగొట్టి దీన్ని పరిపరి విధాలుగా చిత్రీకరించే విధంగా చిత్రీకరించారు. దానికి కారణం ఇక్కడ వీళ్ళకి గ్రీన్ డెవలప్మెంట్ లో రావాల్సిన లావాదేవీలు యథార్థంగా పోయిన భూమి తగ్గితే దాని ప్రకారం వాళ్ళ షేరు తగ్గుద్ది. షేరు తగ్గుద్దని ఏకైక లక్ష్యంతో ఈ షాని రెచ్చగొట్టి ఈ రాద్ధాంతం అంతా చేసి దీంట్లో ఈ ప్రభుత్వానికి సంబంధం ఉంది, ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలకు సంబంధం ఉందని దీనికి ఒక రంగేస్తాడు. దీంట్లో ఇంకో పచ్చాబద్ధం ఆడతాడు. ఇది పల్లవిష ఎవరైతే ఈ రేటు కలర్కి సంబంధించిన ఓనర్లో ఒక ఓనర్ వాళ్ళ కూతురు, ఆమె స్వయంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఒక లెటర్ రాస్తుంది. ఏదైతే మీరు సర్వే చేయాలంటున్నారో ఈ సర్వే చేసే మీ నోటీసు మాకు అందింది, అసలు ఈ సర్వేకి సంబంధించిన మా భూమి ఇది అని ఆమె నోటీసు అందినట్లు అక్నాలెడ్జ్మెంట్ కి సంబంధించిన మ్యాటరు ఈ లెటర్ లో ఉంది. తన స్వతస్థులతో రాసిన లెటరు. వీళ్ళేమంటారంటే అసలు వాళ్ళు నోటీసే ప్రభుత్వం సర్వే చేస్తున్నట్టు వాళ్ళకి ఇవ్వలేదు, సర్వే చేసేది ఆ కుటుంబానికే తెలియదు అని విచిత్రమైన ఆరోపణలు చేస్తున్నారు. దీంట్లో దీని అసలు రహస్యం మీకు మళ్ళీ చెప్తున్నాను స్పష్టంగా. దీనికి సంబంధించి దీంట్లో నా కొడుకు కేవలం డెవలప్మెంట్ కు తీసుకున్న కంపెనీలో పార్ట్నరు. అది డెవలప్మెంట్ కి తీసుకున్నాను తప్ప దాన్ని కొనలేదు. దాన్ని సర్వే చేయడానికి మాకు నోటీస్ ఇస్తుందని ఆ వ్యక్తిరాలే ఆమె అన్నది. దీంట్లో ఈ అబద్ధాలు రావు, డ్రామా రావు, ఈ కంపెనీ ఎంటర్ కావడానికి కారణం ఆవోము ఈవోముకి సంబంధించిన భూమిలో కొంత భూమి ఓఆర్ఆర్ లో పోయింది, తగ్గితే ఆ ప్రోరేటా తగ్గుద్ది. కాబట్టి దీనికి ఒక కథ అల్లి దీన్ని ఈ ప్రభుత్వం మీద రుద్దటం బాధాకరం. ఏది ఏమైనా ఇది ఆనరబుల్ కోర్టులో ఉంది. కోర్టు ఏ రకమైన తీర్పిస్తే ప్రభుత్వం తప్పకుండా ఆ తీర్పుకి కట్టుబడి ఉంటుంది. దీంట్లో ప్రభుత్వం